సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్ గారిని సభా వేదిక మీద హాజరు కావాల్సిందిగా సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా అధికారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టణానికి చెందిన 48 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులకు మనము 318 మెంబర్స్కి మనము లబ్ధిదారులకు ఇస్తున్నాము. ఇందులో భాగంగా ఎవరైతే పేద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, ఎవరైతే ఇందులో పోటీలైన ఉన్నారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మనం సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మండల వారీగా మనం పట్టా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇదే మీటింగ్ వరకు గతంలో మనం సూర్యాపేట గ్రామీణకి సంబంధించి కావచ్చు, అప్పుడు ప్రత్యేకంగా రేషన్ కార్డు సంబంధించిన ప్రోగ్రాం, చివెంల మండలం ప్రోగ్రాం, తర్వాత మళ్ళీ ఆత్మకూరు, పెన్పాడ్ అన్ని మండలాలు మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు పట్టణం సంబంధించి ఇందిరమ్మ ఇల్లు పథకం సంబంధించి మనం ఈరోజు పట్టా డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంగా కొన్ని అంశాలు మీకు ప్రత్యేకంగా తెలియజేయాలి. ముందుగా అందరూ గణేష్ పండుగ నడుస్తుంది, లేదంటే ఇంకా మంచి రోజులు ఉన్నాయా లేదా మీరు ఇంకా ఆ పరంగా నాకైతే ఐడియా లేదు, కానీ మీరు సలహాలు సూచనలు తీసుకోండి. కానీ రేపే మంచి రోజు అంట, ఈ రోజు చేస్తే ఇంకా త్వరగా. మీరు చేయాల్సింది ఏంటి, ముగ్గు పోసుకొని గ్రౌండింగ్ కంప్లీట్ చేయాలి. అంటే మున్సిపల్ కమిషనర్, వాళ్ళ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్స్ వచ్చి మన స్థలాన్ని మీద మార్కౌట్ ఇచ్చేసి క్యాప్చర్ చేస్తే గ్రౌండింగ్ అవుతుంది. గ్రౌండింగ్ అయిపోయిందంటే మీకు ఆ పట్టా ఇచ్చిన దానికి మీరు స్టార్ట్ చేసినది ఖాయం. అది స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన ప్రకారం మీకు మనం ఇల్లు ఎంత చదరపు స్క్వేర్ ఫీట్ కట్టాలి, 400 స్క్వేర్ ఫీట్ మినిమం ఉండాలి, 600 స్క్వేర్ ఫీట్ దాటకూడదు. చిన్నప్పుడు మీరు కరెక్ట్గా చేస్తే మళ్ళీ దాంట్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది కాబట్టి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాం. దాని తర్వాత బేస్మెంట్ స్థాయిలో వచ్చిన వెంటనే మీకు 1,00,000 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. బేస్మెంట్ స్థాయిలో వస్తే 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో. ఆ క్యాప్చర్ ప్రక్రియ కమిషనర్ గారు మీ సిబ్బంది కంప్లీట్ అయిన వెంటనే, మరి ఇప్పుడు పోటీ పెట్టినా పర్వాలేదు, ఎవరు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ వరకు తీసుకొస్తారు, ఎంతమందికి మీరు పేమెంట్ చేపించగలుగుతారని క్యాప్చర్ అయిన వెంటనే మీకు విదిన్ 1 వీక్ లోపల మీకు అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుందని మీకు తెలియజేస్తాను. అదేవిధంగా బేస్మెంట్ కంప్లీట్ అయ్యి మళ్ళీ రూఫ్ లెవెల్ దాకా వచ్చిందంటే నెక్స్ట్ 1 lakh ఫ్రెంచ్, అంటే దాని తర్వాత మనకి వచ్చిన 1 lakh వచ్చింది. రూఫ్ మనం వేస్తాం, స్లాబ్ వేసిన తర్వాత మిగిలిపోయిన 2 లక్షలు వస్తాయి. తర్వాత పూర్తి ఇల్లు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ 1,00,000 రూపాయలు, 5 లక్షలు సీదా మీ బ్యాంక్ అకౌంట్ లో అది కంప్లీట్ అయిన స్టేజ్ ప్రకారం ఇస్తాం. ఈ విషయానికి వస్తే మీరు మనం చాలా రోజుల నుంచి మీకు ఇది రావాలి అని మీరు అనుకుంటున్నారు, ఫైనల్ అయింది. త్వరగా మీరు స్టార్ట్ చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ సూర్యాపేట గారికి, ఇతర అధికారులకు నేను కోరేది ఏంటంటే, ఒక ప్రైస్ మానిటరింగ్ కమిటీ మీ దగ్గర ప్రత్యేకంగా మనం జియో ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలియజేసి ఉన్నాం. మీరు మీటింగ్ కాన్స్టిట్యూట్ చేసి టౌన్ పరిధిలో వారికి ఏమేమి రకాలు ఎక్విప్మెంట్స్, తర్వాత మటీరియల్ అవసరం ఉన్నది, దాంట్లో మిస్త్రీ రేట్ కావచ్చు, తర్వాత మిగతా అంశాలు కావచ్చు, అది వారికి మేలు జరిగే విధంగా మీరు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో కొంచెం కోఆర్డినేట్ చేయాలని మీకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ అంశం ఇంపార్టెంట్ ఉంటుంది. మిస్త్రీలు కొన్నిసారి వాళ్ళు కూడా 10 ఇండ్లు కడితే వాళ్ళకి ప్రాఫిట్ అయ్యే ఆలోచనలు కూడా ఉండవచ్చు. మన పరంగా ఆలోచన చేసి మనం తక్కువ కష్టంలో, తక్కువ ఖర్చులో మంచి ఇల్లు కట్టుకోవాలి, మీ ఆలోచనలు ఉండాలి. ఈ పరంగా మీరు గట్టిగా బార్గెన్ చేయాలి. మహిళలు కాబట్టి మీరు మంచిగా చేయగలుగుతారని కూడా నేను ఆశిస్తున్నా. మంచిగా మనకి ఇల్లు వచ్చే విధంగా మీరు ప్లాన్ చేయండి. తర్వాత ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇసుక మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి. మనకి రిక్వైర్డ్ క్వాంటిటీస్, ఇప్పుడు కాస్త వర్షం ఎక్కువ ఉన్నది, వాగులు వంకలు అంతా మనకి నీళ్లు ఉంటుంది, కానీ
వెంటనే మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ మనకి దాదాపు 6 నుంచి 7 ట్రిప్స్ పడతాయని పీడీ హౌసింగ్ గారు హౌసింగ్ సంబంధించిన చెప్తున్నారు. మీకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మాత్రమే మీకు బియర్ చేయాల్సి ఉంటుంది. మిగతా దానికి సంబంధించి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇసుక సంబంధించి మిగతా అంశాలు మనకి అమౌంట్ ఏమీ ఉండదు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మీరు బియర్ చేయాలని మీకు తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈ విధంగా మీరు త్వరగా కట్టుకుంటే ఇంకా మనకి ఆ అమౌంట్ మీకు తెలియజేసి ఆ అమౌంట్ మీకు చేరాలని కోరుతా ఉన్నాం. మంచిగా క్వాలిటీగా కట్టుకోవాలి. తర్వాత ఇటుక రేటు మనకి ప్రత్యేక కోఆర్డినేట్ చేయండి. దీంట్లో 2 రకాలు కూడా ఇటుకలు వాడతారు. మనకి 2 బ్రిక్స్ వాడతారు. 29 ఇల్లు అలాట్ అయినాయి. దాంట్లో 318 శాంక్షన్ అయినట్టుగా దీంట్లో తెలియపరిచినారు. ఇల్లు రాని వారు, అర్హులైన వారు ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ మీ వార్డ్ ఆఫీసర్గా లేకపోతే అక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులుగా వారి ద్వారా మీరు తిరిగి దరఖాస్తు చేసుకుంటే అర్హులను గుర్తించి తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ఈ ప్రాంత ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దామరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఇల్లు రాని వాళ్ళకు కూడా కొత్తగా ఇల్లు ఇస్తానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సన్నబియ్యం కాదు మనదే, కాంగ్రెస్ పార్టీదే. అది మన ఉత్తమ్ కుమార్ గారి సారథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎక్కడ లేని విధంగా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేసి మన ఉగాది నాడే హుజూర్ నగర్లో సన్నబియ్యం ప్రోగ్రాం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు విషయానికి వస్తే కూడా గతంలో 10 సంవత్సరాల కాలం రేషన్ కార్డు లేవు, ఏదో కొంతమందికి. ఇప్పుడు అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. విడుదల వారీగా ఈ 5 సంవత్సరాల కాలంలో అవి కూడా కంప్లీట్ చేస్తారు. ఆ రేషన్ కార్డుల ప్రారంభోత్సవం కూడా పంపిణీ కార్యక్రమం కూడా మన తుంగతుర్తి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వెళ్ళి లాస్ట్ మంత్ జరగడం కూడా అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మంచి మంచి పథకాలు చెప్పినా చెప్పకుండా చేసేది. మహిళలకు ఉచిత సౌకర్యం కానీ ఎన్నో రకాలుగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండదండగా ఉంటూ వడ్డీ లేని రుణాలు కానీ, గ్యాస్ కానీ, కరెంటు విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అన్ని సమస్యలు చెప్పని సమస్యలు చేసుకుంటూ పోతాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని. మనమందరం కూడా ఎల్లవేళగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఖచ్చితంగా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా వేరే ఆలోచనలు ఆ భగవంతుడు మీకు మనసు మార్చి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ గారిని, ఇక్కడ దామరెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించిన మున్సిపల్ కమిషనర్ గారికి అయితే, కలెక్టర్ గారికి అయితే అందరూ కూడా నమస్కారం తెలియపరుస్తూ కేసవరపు వెంకటమ్మ, అంబినేని సత్యవతి, వార్డు నెంబర్ 18 శ్రీమతి గైడ పద్మ, వార్డు నెంబర్